హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. ఇప్పుడే బ్యూటీ అనే మూవీ చూసొస్తున్నా. ఇంకా రివ్యూ స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక చిన్న స్పాయిలర్ అలర్ట్. వీడియోలో ఒకటి రెండు స్పాయిలర్స్ ఉండొచ్చేమో, సో ప్లీజ్ బీ కాషియస్. అండ్ అట్ ద సేమ్ టైం నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ మొత్తం వైజాగ్ అండ్ హైదరాబాద్లో సెటప్ అయి ఉంటుంది. లైక్ హీరో వచ్చేసి పీపుల్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు, పెట్స్ని ఎలా పెంచుకోవాలని చెప్పి. హీరోయిన్ వచ్చేసి కాలేజ్ స్టూడెంట్. వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం, ఇంట్లో విషయం తెలిసిపోవడం, వీళ్ళు హైదరాబాద్కి లేచిపోవడం, అక్కడ నానా కష్టాలు పడడం, ఫైనల్గా ఏం జరిగింది, కలుసుకున్నారా లేదా, ఇవన్నీ మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ స్టోరీ ఎక్కడో విన్నట్టుంది కదా, కొన్ని యుగాలుగా తరతరాలుగా వింటున్న స్టోరీ ఇది. తప్పులేదండి, స్టోరీ రొటీన్ అయినా పర్లేదు. మ్యాటర్ వచ్చేసి స్క్రీన్ ప్లేలో ఉండాలి, అంటే సీన్స్ మనకి ఇంట్రెస్టింగ్గా బోర్ కొట్టనీయకుండా ఉండాలి. అది ఉంటే మూవీ హిట్ అవుతుంది. ఈ మూవీలో అది లేదు. నాకైతే మూవీ నచ్చలేదు. సినిమా అంతా ఒకటే గోల్ అండి. హీరోయిన్ వచ్చేసి హీరోని కన్నా కన్నా అంటది, హీరో వచ్చేసి హీరోయిన్ని కన్నమ్మ 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 అంటే ఉంటాడు. తట్టుకోలేకపోయాను, నా వల్ల అయితే కాలేదండి. ఈ మూవీలో హీరోయిన్కి ఒక ఉతపదం పెట్టిర్రు. నాకు అసలు ఈ ఒక్క చిన్న పని చేయి, నేను ఇంకా జన్మలో ఏం అడగా అంటది. అది ఒకటి రెండు సార్లు అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10 సార్లు అంటారు. మీ అమ్మ విని విని విసుగొచ్చేసింది నాకైతే. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడో చూసానే అనిపిస్తూనే ఉంటుంది. అప్పుడు గుర్తొచ్చింది, ఎగ్జాక్ట్ ఒక 2 years కింద ఒక మూవీ వచ్చింది, బుట్టబొమ్మ అని చెప్పి. సేమ్ హీరోయిన్ క్యారెక్టర్, సేమ్ హీరో క్యారెక్టర్, ఈవెన్ ట్విస్ట్ కూడా సేమ్ ఉంటాయి. ఈ మూవీలో నాకేమైనా స్పెసిఫిక్గా నచ్చిందా అంటే, వీళ్ళు ఇస్తున్న కోర్ కాన్సెప్ట్. లైక్ ఒక ఫాదర్ తన కూతుర్ని కాపాడుకోనికి ఎంత ఎక్స్టెంట్ వరకైనా వెళ్తాడు. ఈ ఒక్క పాయింట్ని వీళ్ళు కన్విన్సింగ్గా ఎమోషనల్గా చూపెట్టగలిగారు. అక్కడ వరకు ఐమ్ హ్యాపీ. ఇప్పుడు ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చా అంటే, నేనైతే రికమెండ్ చేయండి ఫ్యామిలీతో చూడమని చెప్పి. ఎందుకంటే ఒకటి రెండు లిప్ కిస్ల వరకు కూడా మనం భరించవచ్చు. బట్ మూవీలో ఒక 3 to 4 వరకు రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. అవైతే మీరు ఫ్యామిలీతో కలిసి చూడడం అంటే చాలా ఇబ్బంది పడతారు. ఈ మూవీలో ఏమైనా నాకు వర్కౌట్ అయిందా అంటే, అది హీరోయిన్ ఫాదర్లో చేసిన నరేష్ గారి యాక్టింగ్. చాలా కన్విన్సింగ్గా, బిలీవబుల్గా, ఎమోషనల్గా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే, ఆమె రోల్ రాసుకోవడమే నిబ్బి లాగా కొంచెం క్రింజ్గా రాసుకున్నారు కాబట్టి కొంచెం ఇరిటేట్ చేసినా కానీ షూటింగ్ మాత్రం బాగుంది. యాక్టింగ్ కూడా బాగానే చేసింది. అట్ ద సేమ్ టైం సేమ్ హీరో కూడా యాక్టింగ్ బాగానే చేసిండు. బట్ స్టోరీలో పవర్ లేనప్పుడు వీళ్ళు ఎంత బాగా యాక్టింగ్ చేసినా వర్కౌట్ కాదు కదా. ఇంకా ఈ మూవీలో కొంచెం ఏమైనా కామెడీ రిలాక్సేషన్ ఉందంటే అది ప్రసాద్ బెహ్రా క్యారెక్టర్ వస్తుంది సెకండ్ హాఫ్లో. అది కూడా ఒక 5-10 నిమిషాలే. సో అక్కడ వరకు కొంచెం లైట్గా ఫన్ ఉంటుంది అంతే. మాకు స్టోరీ రొటీన్ ఉన్నా పర్లేదు, హీరోయిన్ క్యారెక్టర్లో కొంచెం నిబ్బి వేషాలు ఉండి ఆ క్రింజ్ ఉన్నా పర్లేదు అనుకుంటే వెళ్ళండి, మీకు నచ్చచ్చేమో. నాకైతే మూవీ నచ్చలేదు. ఇంకా ఈ వీడియోకి ఇంతే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ మీ మూవీ మనిషి.